మనం ఆశీర్వదిస్తున్నామా, మన పిల్లల్ని శపిస్తున్నామా? నీ కాపురం నిలవదా. చూసారండి, పెళ్ళిళ్ళు పాపం కట్టాలు తెచ్చి ఆ బాధలు పడి అది చేసి ఇదే చేస్తారా? నీ కాపురం నిలవదరా ఒరే అన్నామనుకో, ఇక ఆడు సూరు మంట తాకి కూర్చుంటాడు. ఈ మనిషి 4-5 రోజులు చూసి సూరు మంట ఇంటికి వెళ్ళిపోతాడు. మరి ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళిపోక నీ కాపురం నిలవదో, నీ కాపురం నిలవదో, నీ కాపురం నిలవదు. ఆ కన్ఫెసింగ్, ఆ నోటితో ఒప్పుకొని ఆ ఒప్పుకోలు. నువ్వు ఎదురు చూస్తున్నావు అనుకో పరలోక రాజ్యాన్ని గురించి, ఆ సంబంధమైన ఒప్పుకోలు, ఆశీర్వచనాలు నీ నోట్లో వస్తాయి. ఈ రోజుల్లో ఒక దుఃఖమైన సంగతి ఏంటంటే, సేవకులు ఇంచుమించుగా సంఘాలని శపిస్తానే ఉంటున్నారు. సంఘాలని. నాకు ఒక ఆయన అంటాడు వచ్చి, ఏ సంఘారం నిన్ను చూస్తే నాకు వారలేకపోతున్నాను అన్నాడు. ఏమిటి అన్న? నాకు దేవుడు ఇచ్చాడండి ఒక 100 మందిని. ఏమి లాభం, అంత గొడ్డుపోతాళ్ళు. చూసారండి, నాకు దేవుడు ఇచ్చాడు ఒక 100 మందిని, అంత గొడ్డుపోతాళ్ళు అన్నాడు. బ్రదర్ అలా కనబాకండి, సంఘాన్ని ఆశీర్వదించండి బ్రదరు, సంఘాన్ని ఆశీర్వదించండి బ్రదరు అని అంటే, ఎక్కడ ఆశీర్వదిస్తే కానుకలు ఇచ్చే వాళ్ళకి దశం భాగం ఇచ్చే దొంగలు దుర్మార్గలు గొడ్డుపోతాళ్ళు వాళ్ళు ఆశీర్వించబడతారండి అంటున్నాడు. బ్రదర్ అట్లా అనబాకండి. యేసు రక్తం చేత కడగబడిన నీతిమంతులు విశ్వాసం మూలంగా వాళ్ళకి కొన్ని హెచ్చరికలు ఇస్తే వాళ్ళే ఆశీర్వదిస్తారు. వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు, మనం వాళ్ళని ఆశీర్వదిద్దాం. ఆమేన్. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చారు అనేక విలువైన కుటుంబాలు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు, నేను ఆశీర్వాదంగానే ఉంటాను. నేను ఇప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తా, వాళ్ళు ఆశీర్వాదంగానే ఉంటారు. వాళ్ళు ఆశీర్వాదంగా ఉంటే కదా నాకేదైనా సహాయం చేసేది. వాళ్ళే దరిద్రులు అయిపోతే నాకేం చేస్తారు? ఆ మధ్య ఒక చోటుకి నేను వెళ్ళా, కూసరా. ఆ మధ్య నేను ఒక చోటుకి వెళ్ళానండి. వెళితే నా దగ్గరికి చెవిలో వచ్చి చెప్తున్నాడు, ఏ సన్నగారు మా సంఘం గొడ్డుబో సంఘం, ఎట్లా చెప్తావు అటు చెప్పాలి వాక్యం, వాళ్ళు బ్రహ్మాండంగా హిమేట ఇయ్యాలా, డబ్బులు బాగా ఇయ్యాలి వాళ్ళు హిమేట, ఎట్లా చెప్తావో వాక్యం అది ఇది అన్నారు. నేనేమి డబ్బుల గురించి చెప్పలా. ఆయన చెప్పమంటాడు ఎంతసేపటికి, డబ్బుల గురించి చెప్పో యసన్ గారు, వాళ్ళు ఇచ్చేదాడు చెప్పో, ఇచ్చేది నేర్పియే, మేము చెప్పకూడదు నువ్వు చెప్పో అంటారు. నేను డబ్బుల గురించే ఎత్తలా. ఆ రోజు నేనేం ఎత్తానంటే, నూతన యెరూషలేము పట్టణం పెట్టాం, ఈ విధంగా ఏ విధంగా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చా. మీటింగ్ అయిపోయిందా, తలా కాస్త కానుక నాకు ఇచ్చారు. నేను రూమ్లో పోయి చూస్తే 7,000 రూపాయలు ఉన్నాయి. అవునండి, 7,000 రూపాయలు ఉన్నాయి. ఆ పాస్టర్ గారిని పిలిచి, బ్రదర్ మీ సంఘస్థులు నాకు ఇచ్చారు 7,000 రూపాయలు ఆయన చేతికి ఇచ్చారు. నా సంగతులా? ఏమన్నా నా సంగతులా? అవును మీ సంగతులే కదా, నువ్వు గొడవపోతాడు అన్నవే, వాళ్ళే నాకు ఇచ్చారు ఏంటి 7,000 రూపాయలు? అనో ఆదివారం ఆరాధనలో నాకు 70 రూపాయలు వస్తాయన్నా, 35 రూపాయలు వస్తాయన్నా, 46 రూపాయలు వస్తాయన్నా, ఆదివారం ఆరాధనలో అన్నా వేసనా ఇది ఏంటన్నా 7,000 రూపాయలు మా వాళ్ళు ఇటు ఏంటన్నా? నేను అన్నాను, రేపు ఇంకా ఎక్కువ ఇస్తారు, చూస్తా ఉండమన్నా. నీకంటే తెలుసాను, నేను వాళ్ళని ఆశీర్వదిస్తా, వాళ్ళే ఇస్తారు అన్నా. నేను వాళ్ళని ఆశీర్వదిస్తా. ఈరోజు పునాదుల పట్టణం గురించి చెప్పా, రేపు మన నిరీక్షణ గురించి చెప్తా అన్న. 2వ రోజు నిరీక్షణ గురించి చెప్తే వాళ్ళు సమృద్ధిగా డబ్బులు తెచ్చి మళ్ళీ ఇచ్చారు. మరలా అన్నకి ఇచ్చా, అన్న మీ సంగతులు ఇచ్చారని ఇచ్చా. అబ్బా ఏమి సంతోషపడిపోతున్నాడో చెప్పలే. ఇక 3వ రోజు ఆఖరి రోజు వచ్చిందని. ఆఖరి రోజు వచ్చిన తర్వాత ఆఖరి రోజు నన్ను కూర్చోబెట్టి, సంగమా 2 రోజులు మహా ఆశీర్వాదకరంగా జరిగాయి సభలు. ఇది 3వ రోజు ఆఖరి రోజు. యేసన్న గారిని పిలిపించడం అంటే, యేసన్న గారు వచ్చి వాక్యం చెప్పడం అంటే ఏంటి అనుకున్నారు? ఈ రోజు మీరంతా ధారాళంగా కానుకలు ఇవ్వండి, అంతా వచ్చినట్టుగా యేసన్న గారికి ఇచ్చేస్తా అని అన్నాడండి. నేను అన్నాను, పాస్టర్ గారు నేను డబ్బులు అడిగాను నిన్ను అన్నా. కాదండి మీరు ఊరుకోండి, మీరు అడగపోయినా మేము ఇవ్వద్దండి అన్నా. సరే నేను మూసుకోను. సరే డబ్బులు ఇస్తే నాకేం డబ్బులు ఎక్కువ అవుతాయండి, సేవ బోల్డ్ చేస్తా, డబ్బులు ఇస్తే సేవ చేస్తా. సరే ఆయన డబ్బులు వసూలు చేసి ఇస్తానంటున్నాడు, సేవ చేద్దామని నేను మౌనంగానే నోరు మూసుకొని ఉండండి అన్నాడు. ఇక కానుకలు బట్ట ధారాళంగా ఇవ్వండి ఇదే పాట. చివరికి ఆ కానుక బట్టేవాడు నా దగ్గరకు వచ్చాడు. ఇదేనండి, అప్పుడు 500 రూపాయలు కొత్తగా వస్తున్నాయి. కొత్తగా ఎవరో నాకు 500 రూపాయలు చూపించిట్లా, మీరే ఉంచుకోండి అన్న నాకు ఇచ్చాడు. అది నేను బైబిల్లో పెట్టుకున్నా. నా చేతిలో ఉన్న డబ్బులన్నీ జేబులో పెట్టుకొని ప్యాంటుకి తగిలిచ్చి అక్కడ లోపల మార్చేసి బట్టలు మార్చుకుని నేను వచ్చేసాను. జేబుల్లో చూస్తే ఒక పైసా లేదు. వేద్దామంటే ఒక 100 రూపాయలు 50 రూపాయలు వేద్దామంటే లేవు డబ్బులు. తర్వాత సడన్గా నాకు జ్ఞాపకం వచ్చింది, 500 ఉన్నాయి కదా బైబిల్లో. అది జ్ఞాపకార్థం ఎందుకు, అయినా ఈరోజు వేసి అయినా మళ్ళీ నాకే వస్తాయిగా. దీంట్లో ఉన్న ఒకటే, సంచిలో వేసిన ఒకటే, ఏమైంది ఇచ్చేద్దాంలని వేసేసానండి. 500 రూపాయలు మళ్ళీ వాళ్ళు నాకు ఇస్తారు కదండి.
చెప్పాడుగా, ఈ రోజు బట్టి కానుక మొత్తం యేసు గారికే అన్నాడు కదా, ఇచ్చేస్తారు కదా నీ 500 రూపాయలు. తర్వాత నేను బయలుదేరేటప్పుడు నాకు అందరు చూసేటట్టు కానుక ఇచ్చాడు. ఒక పొట్లం కట్టించాడండి పేపర్లో, ఈనాడు పేపర్ నిండా చుట్టాడు, కట్టించాడు. నేను ప్రభువా ఎంత ఇచ్చాడో తండ్రి నాయన ప్రభువా, యేసయ్యా మొదటి రోజే 7,000 ఇచ్చారు, తర్వాత 8,000 ఇచ్చారు, మళ్ళీ ఈ రోజు ఇంకా 10,000 ఎక్కువ వచ్చేట తను త్వరగా ఇమ్మన్నాడు ప్రభా, ఇచ్చే ఉంటారని చెప్పి ప్రార్థన చేసుకొని సంచిలో పెట్టుకొని ఇక అప్పుడు నాకు మోటార్ సైకిల్ కూడా లేదు, బస్సు ఎక్కా. నాతో ఇంకో బస్సు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆధార్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత టికెట్ కొడదని కండక్టర్ వస్తే ఆ పొట్లం ఆ అబ్బాయికి ఇచ్చి మన ఇద్దరికి టికెట్లు కొనమని చెప్పా. టికెట్లు కొన్న తర్వాత చూస్తే దాంట్లో 36 రూపాయలు ఉన్నాయి. అవునండి, మరి అట్లాంటి సేవకుడికి డబ్బులు అంటే విశ్వాసాలు ఎట్టేస్తారండి. ఆ సంఘం గొడ్డుబోసు సంఘం అయిపోయింది ఈయన ద్వారా అది గొడ్డుబోసు సంఘం అయింది. నేను ఇచ్చిన 500 నాకు ఇద్దండి. నేను 500 వేసాను కదా, దీంట్లో ఉన్న ఒకటి దాంట్లో ఒకటే వేసాను కదండి. న్యాయంగా అయితే నేను 100 రూపాయలు వేసుకునేవాడిని. ఆ రోజు చిల్లర లేక నాకే ఇస్తానన్నందువల్ల నమ్మి 500 వేసాను కదండి. మరి 500 నాకు ఇచ్చింటే గొడవ ఉండేది కాదు. మరలా వారం తిరక్క ముందే వచ్చాడు, యేసన్న గారు జనం పడి చస్తున్నారు, అబ్బా మరలా కోటాలు పెట్టాలని అంటున్నాడు. ఏది మరలా పెట్టాలంటున్నాడు కోటం. అంటే నెలకి 3 రోజులు పోయి నన్ను కోటం పెట్టమంటాడు అక్కడ. ఆయన పోగు చేసుకుంటుంటాడు, నేను కోటం పెట్టి వస్తూ ఉంటాను. నా గుండెల బాధలు చేసుకుని నేను వస్తుంటాను, పోగు చేసుకుంటుంటాడు ఆయన. అన్న జనం అంతా కోరుకుంటున్నా అంటే నేను ప్రార్థన చేసి చెప్పా, ప్రభు నీ దగ్గర పోవద్దన్నాడు అని చెప్పాను. జనం అంతా నన్ను కోరుకుంటున్నారా, ప్రభు ఏమో నీ దగ్గరికి వెళ్ళొద్దన్నాడు. ప్రభు నువ్వు యథార్థవంతుడు కాదన్నాడు, నేను రానని చెప్పి. ఆ తర్వాత ఆ సంఘం చెల్లా చెదరైపోయిందండి. ఆయన కూడా ఆ స్థలం మందిరం అమ్ముకుని ఇటు వెళ్ళిపోయాడని తెలిసింది. ఆయన పేరు మీద ఉంది కనుక ఆయన అమ్ముకుని ఇటు వెళ్ళిపోయాడంట. సంఘం పాడైపోయింది. ఎందుకంటే ఈయన గొడ్డుబోసు సంఘం అని ఆ సంఘాన్ని గొడ్డుబోసు సంఘాన్ని చేసి పెట్టుకున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఆ పైనున్న పట్టణాన్ని శ్రేష్టమైనదని దాని కొరకు వెతుకుతా, దాన్ని నోటితో ఒప్పుకుంటూ, దానికి వందనాలు చేసుకుంటూ బ్రతికి తన పిల్లల్ని రాబోయే కాలంలో ఆశీర్వదించారు, తెగించి ఆశీర్వదించారు. ఆ ఆశీర్వచనాలు వాళ్ళ జీవితంలో ఉండిపోయాయి. వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళ తరతరాలు ఆశీర్వాదం కానే వస్తూ వచ్చాయి. కనుక నా ప్రియమైన సహోదరులు, నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, మీరు ఆశీర్వదించుట కొరకే పుట్టారు. మీ నోరు తెరిచి పొరపాటుని ఎవరిని దూషణ మాట కానీ, చీచా అని కానీ, దరిద్రుడని కానీ, వ్యర్థుడని కానీ, ఇట్లాంటి పనికిమాలిన మాటలు పొరపాటును కూడా నీ నోట రానివ్వకూడదు. విశ్వాసమును బట్టి నీవు ఆశీర్వచనాలు చెప్తే ఆశీర్వదించబడే ఆ పట్టణానికి, ఆశీర్వాదంగా ఉండే పట్టణానికి నువ్వు యోగ్యురాలుగా మార్చబడతావు అనే సంగతి వాస్తవం. నీవు ఆశీర్వదించాలి ప్రజలు. మొదటి గ్రూప్ ఏమో సాక్ష్యం పొందిన గ్రూప్, రెండవ గ్రూప్ ఏమో ఎదురు చూస్తూ ఉన్న గ్రూప్, ఎదురు తెన్నులు చూస్తున్న గ్రూప్. మరొక వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను. దాంట్లో మనకు ముఖ్యంగా మోషే వస్తాడు. 24వ వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి. చూడండి, ఇక్కడ మోషేను గురించి వ్రాయబడి ఉంది. ఈ మోషే అట విశ్వాసమును బట్టి, అతను పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఒక ప్రక్కన ఐగుప్తు ధనం, మరొక ప్రక్కన నింద. హలో మోసే ఇలా రా అని నింద పిలుస్తుంది. నింద హలో మోసెస్ కమ్ హియర్ అని ధనం పిలుస్తుంది. ఇటు ధనం పిలుస్తుంది, ఇటు నింద పిలుస్తుంది. ఇటు చూశాడు, విశ్వాసమును బట్టి నింద భాగ్యం అని ఎంచుకొని ఇటు తిరిగాడు. ఆమె దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి కాకపోతే అవిశ్వాసమును బట్టి అయితే ఇటు తిరుగుతాడు, డబ్బు కొరకు ప్రాకులాడతాడు. డబ్బు ఓ ప్రక్క నింద. ఈయన విశ్వాసమును బట్టి ఓ టెస్ట్, పరీక్ష. ఆ పరీక్షలో ఇటే వెళ్ళాడు కానీ, నింద వైపే వెళ్ళాడు కానీ ఇటు ధనం వైపుగా వెళ్ళలేదు. ఈ సాక్ష్యం మనం పొందాలా? ఈ అనుభవాలు మనకు కావాలా?
ఎందుకంటే రానయ్యున్న ప్రభు త్వరగా వస్తానన్నాడు, వచ్చేవాడు వస్తాడు. నీతిమంతులు విశ్వాసం మూలంగా అక్కడ జీవిస్తారు, ఇక్కడ జీవిస్తారు. ఇక్కడ జీవించిన జీవితాన్ని బట్టి అక్కడికి వెళ్తారు, నిత్యత్వంలోకి వెళ్తారు, నిత్య జీవాన్ని అనుభవిస్తారు. కనుక ఇప్పుడు ఇక్కడున్నప్పుడే ఈ మోషే ధనాన్ని ఆశించక ఇటువైపు నిందని ఆశించాడు. రెండోది అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం. ఇటువైపు దేవుని ప్రజలు ఉన్నారండి, ఇటువైపు ఏమండి సకల పాప భోగాలు ఉన్నాయండి. పాప భోగాలు ఉన్నాయి, బారులు ఉన్నాయి, బారులు ఉన్నాయి, తర్వాత ఇంకేమున్నాయండి, సారాయి కొట్లు ఉన్నాయి, బ్రాందీ కొట్లు ఉన్నాయి, చీపురెక్కర్లు ఉన్నాయి, బెల్ట్ కొట్లు ఉన్నాయి. ఇటువైపు జూదం ఆడే చోట్లు ఉన్నాయి, త్రాగుబోత్తనం ఉంది, వ్యభిచారం ఉంది, అన్ని పాప భోగాలు ఇటువైపు ఉన్నాయి. హలో మోజెస్ అని అవి పిలుస్తున్నాయి. అయితే ఇటువైపు చూస్తే దేవుని బిడ్డలు శ్రమ పడుతున్నారు, దేవుని బిడ్డలు శ్రమ పడుతున్నారు. వాళ్ళ సుఖభోగాలు అనుభవించకుండా క్షేమంగా ఉన్నారు, శ్రమ పడుతున్నారు. అప్పుడు మోషే ఇటువైపు వెళ్తున్నాడు. హలో మోషే, ఏంటి వెళ్తున్నావు? దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించటమే భాగ్యం అని ఎంచుకున్నాం. అల్పకాలం సుఖభోగాలు, దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించటం భాగ్యం. చూసారండి, ఇప్పుడు మీరు దేవుని ప్రజలతో శ్రమపడుటకు దేవుని ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి ఆరాధించే దానికి ఇష్టపడుతున్నారా, లేక పాప భోగాల వైపు సుఖంగా పోయి కూర్చొని సుఖంగా రావాలని కోరుకుంటున్నారా? బట్ట నలగకుండా, కాళ్ళ చెప్పులు తీయకుండా, ఫ్యాన్ కింద కూర్చొని మోకాళ్ళ కింద దిండేసుకొని అచ్చిష్ట మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి, ఇక్కడికి వచ్చారనుకో, దేవుని ప్రజల మధ్యలోకి వచ్చారనుకో, మోకాళ్ళు పట్టుకొని కూర్చోవాలా. 1 గంట, అరగంట, గంటల తరబడి. అక్కడికి పోయామనుకో, శుభ్రంగా కాసేపు కుర్చీలో కూర్చొని సరదాగా ఆళ్ళ పలకరించుకొని వరసలు కలుపుకొని శుభ్రంగా రావచ్చు, చిల్లర మార్చి అంత చేసి. ఇక్కడికి వచ్చామనుకో, పడరామని పాటలు రాత్రంతా కూర్చొని ముందుకి వెనక్కి కీల గుర్రాలు ఊగినట్టు ఊగి 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 కాళ్ళు చాపుకునేది లేకపోయా. ఎటన్నా పోయొద్దామంటే జనాన్ని తొక్కుకుంటూ పోవాలి. లేస్తే మళ్ళీ వాళ్ళని కొంచెం అంటాడు ఏసన్న గారు, ఎందుకు వచ్చిన గొడవరా బాబో అని బెగబొట్టుకొని ఒళ్ళంతా ఊపిరి బెగబొట్టుకొని కూర్చొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట భాగ్యమని ఎంచుకున్నాడు మోసెస్ విశ్వాసమును బట్టి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమును బట్టి కాకపోతే మీరు రాత్రి వచ్చి ఉంటారండి, మీరు రాత్రి ఇలా కూర్చుంటారు గంటల కన్నా. కొంతమందికి ఎట్లా ఉందో తెలుసా, కొత్త వాళ్ళకే ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. కొత్త వాళ్ళకి, కొంతమంది పాత వాళ్ళకు ఉంటారే, ప్రార్థనకి రాకుండా వాళ్ళని చూసుకొని పోదానికి వచ్చారే ధర్మదర్శనం, వాళ్ళకి ఇంకెట్లా ఉంటుందో నేను చెప్పలేదు. కొందరికి ధర్మదర్శనం, నువ్వు అట్లా ప్రార్థనకే, నేను ఇటు వస్తా, అక్కడ కలుసుకొని మాట్లాడుకుంటాం. ఇదేనండి, ఇది పెళ్ళిళ్ళు సంబంధాలు చేసుకునే, ఈ పెళ్ళిళ్ళ పేరంటాలు చేసుకునే ఆ విషయమా ఇది? నా ప్రియమైన సహోదరులారా, విశ్వాసమును బట్టి మోషే ఇంకేం చేశాడు తెలుసా? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుట కంటే ఒప్పుకొనలేదు. చూసారండి, ఫరో కుమార్తె, ఫరో ఎవరు? చక్రవర్తి. కుమార్తె ఎవరు? మహారాణి. ఆ మహారాణి కుమారుడిని అనిపించుకొనుట కంటే దేవుని ప్రజల ఒక రాత్రి దేవుని ప్రజలతో ప్రార్థనలో గడపడం భాగ్యమని ఎంచుకున్నాం. మేము ఇక్కడ ఓల్ నైట్ ప్రేయర్ పెట్టామని, రాత్రి అంతా ప్రేయర్లు పెట్టామని కొంతమంది కాగితాలు పంచారు. ఏమని? 16వ తారీఖు ఎక్కడ, 27వ తారీఖు ఎక్కడ, 3వ తారీఖు అక్కడ, 6వ తారీఖు ఎక్కడ, మేము కూడా పెడుతున్నాం అని కాగితాలు పంచారు. 1 వారం జరిపించారు, 2 వారాలు జరిపించారు, 3వ వారం మానేశారు. ఏమిటి బెదరు అంటే, అవును కానీ మీకు సక్సెస్ అయినట్టు మాకు అవట్లేదు ఏంటి అంట. అంటే అర్థం ఏంటంటే, అయ్యా మేము ఒక 20-30 మంది సమర్పించుకున్న దైవ సేవకులం వచ్చి
ఏమండి కూర్చొని కాళ్ళు బెగబట్టి కూర్చొని ఊగుతుంటాం మేము. మా రక్తం నిద్రగాసి మా రక్తం పానార్పణగా కొమ్మరించబడి అది బలి అయిపోయింది. ఆ బలి ఎక్కడ ఉంటుందో, రక్తం చిందించిన బలి ఎక్కడ ఉంటుందో అక్కడికి ప్రజలు వెతుక్కుంటూ వస్తారు. అంతేగాని నువ్వు ఆల్ నైట్ ప్రేయర్ని పెట్టావు, నీ భార్యకి సమాధానం చెప్పదు. అర్థమైందా? నువ్వెవరిని పిలిస్తే ఈ వారం వాళ్ళని పిలుస్తావు, ఆ వారం వాళ్ళని పిలుస్తావు, ఇంకో వారం ఒకటి పిలుస్తావు, వాళ్ళకి అద్దెచ్చి పంపించేస్తావు. ఆయన ఒకటి చెప్తాడు, ఈయన వచ్చి ఇంకోటి చెప్తాడు, ఈయన వచ్చి అద్దె బోధకులను తీసుకొస్తావు, బోధ చేపిస్తావు, డబ్బులు ఇస్తావు, పంపిస్తుంటావు. మేము అద్దె బోధకులం కాదుగా, మా ప్రాణాలు తెగించి దాని కొరకు పాటు పడుతున్నాం రాత్రి మగలు. ఆయన సీన్ అయిపోయిన వెంటనే, మొదటి హరిశ్చంద్రుడు సీన్ అయిన వెంటనే మొదటి హరిశ్చంద్రుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ రెండో హరిశ్చంద్రుడు వస్తాడు. అర్థమైంది? ఇది కాటికాటి సీను. ఇది అయిన తర్వాత మళ్ళీ పడక సీను. మీరు నలుగురు స్త్రీ, ఒకరి తర్వాత ఒకరు, మొదటి హరిశ్చంద్రబాయ, రెండో హరిశ్చంద్రబాయ, మూడో హరిశ్చంద్రుడు కాటికాడి కాదు పోయా. ఇక నాలుగో హరిశ్చంద్రుడు ఏమి చెప్పలేకపోయా. ఇక అయిపోయింది పరిస్థితి. అద్దె వాళ్ళని తీసుకొచ్చుకున్నావు కనుక నీది సక్సెస్ కాల. నీవు త్యాగం చేసి సమర్పించుకొని బలి పశువు అయిపోతే అంతా సక్సెస్ అవుతుంది. రక్తం చిందించబడకుండా పాపపు ప్రోక్షణ కలగదు, పాప క్షమాపణ కలగదు. దాంట్లో జీవము చిందించబడాలి. ఒక్క రాత్రి కూడా నిద్ర ఆహారం లేకుండా హేబేలు అర్పణని ఆయన అంగీకరించాడు కనుక, ఈ పరిచర్యలో ఈ దర్శనం కలిగింది కనుక దైవ సేవకులమైన మేము రాత్రి దాని కొరకు ప్రయాసపడుతుంది వల్ల ఆ రక్తము చిందించబడుతున్నటువంటి పరిచర్యని దేవుడు గణపరిచాడు. అంతేకాని మా భక్తి వల్ల కాదు, మా శక్తి వల్ల కాదు. ఇది కేవలం ఆయన ఈ అర్పణ అంగీకరించబట్టి, ఈ సంఘాన్ని అంగీకరించబట్టి, ఈ యొక్క సేవని ఆయన అంగీకరించబట్టి, నిస్వార్థమైన సేవలో ఈ విధంగా విలువైన కుటుంబాలు వచ్చి బ్రతిలాడుకుంటూ మా డబ్బు ఇస్తాం, మీరు పరిచర్యని కొనసాగించండి, మీరు సేవ చేయండి రాత్రింబగళ్ళని మమ్మల్ని బలవంతం చేస్తున్నటువంటి ఈ పరిచర్య. ఎవరు మా దగ్గరకు వచ్చి చేతులు ముడుచుకునే వాళ్ళు కాదు. ఒక్కొక్కసారి నా చేతిని గట్టిగా లాగి నా చేతికి డబ్బులు పెట్టిస్తుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటిరా వీళ్ళు నన్ను చేయి బట్టి లాగి చేతి నిండా డబ్బులు పెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రార్థన చేయించుకోండి అంటే తర్వాత చేస్తలేండి, నేను బిజీగా ఉండాలండి అసలు గారు, కానుక తీసుకోండి ముందని చెప్పి కానుక చీలిపోతా ఉంటారు. ఏమిటి వాళ్ళేమో గొడ్డుబో సంఘం అని వాళ్ళు అంటుంటే, మేము గొడ్డుబో సంఘం అని అనకుండా రాత్రి మగళ్ళు ఫలిస్తున్న సంఘం, మేము వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. ఆమేన్. వాళ్ళు ఆరోగ్యవంతులై ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి. హల్లెలూయా. భార్యాభర్తల మధ్యలో సఖ్యత కుదిరింది. ఆరోగ్యవంతులై కాపురం చేస్తూ ఆదర్శ కుటుంబమై ఆదర్శ దంపతులుగా జీవిస్తున్నారు కనుక పవిత్రతను బట్టి దేవుని కొరకు శ్రమిస్తూ, దేవుని సేవను ప్రోత్సహిస్తూ, దైవ సేవకులను గణపరుస్తూ ఈ పరిచర్యని ప్రార్థన ద్వారా ఎత్తిపడుతున్నారు గనుక ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. ఆమేన్. మొదట్లో ఈ పరిచర్య హోల్ నైట్ ప్రేయర్ విజయవాడలో ప్రారంభించినప్పుడు 4 రోజులు జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, సంవత్సరం చేస్తారు, 6 నెలలు జరుగుతుంది, 6 నెలలు జరిపిస్తారు, 7 నెలలు జరిపిస్తారు అని ఆ రోజున అనుకున్నారు. నేను కూడా 6 నెలలు 7 నెలలు జరిపిస్తాను, అంతకుముందు మన వల్ల కాదులే అని నేను అనుకున్నదే. కానీ ప్రభు అనుకోలేదే. ఆమేన్. ప్రభు అనుకోలేదే. ఆగిపోతుంది, కొనసాగుతుంది అని ప్రభు అనుకున్నాడు. దీనికి విరోధంగా ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలు తెచ్చిపెట్టారు. ఇట్లాగా ప్రార్థన జరిగేదానికి ఈ హాళ్ళు, ఈ స్థలాలు ఇవ్వనీయకుండా కూడా ప్రయత్నాలు చేసి ఇవ్వనీయకుండా అయినా దేవుడు సాగించేది ఎవ్వరూ ఆపలేరు. ఆమేన్. మనం అడుగుపెట్టిన ప్రతి చోట, ప్రతి హాల్లో వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. ఆ ప్రాంత ప్రజలు ఆశ్రయించబడు, ఆ హాల్ యజమానులు ఆశ్రయించబడుతున్నారు, దానికి సంబంధించిన కమిటీలు ఆశ్రయించబడుతున్నాయి. మనము ఆశీర్వాదకరంగానే ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మోషే ఒక గొప్ప పదవి, చక్రవర్తి మనవడు, కుమార్తె కొడుకు అనిపించుకోవడం కంటే కూడా దేవుని బిడ్డలతో సంపడమే మేలని ఎంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ మనస్సులో ఉండే ఉద్దేశాలు అవి. కొంతమంది ఉన్నారు, వాళ్ళు విశ్వాసులో పిశాసులో నాకు తెలీదు, మొత్తం మీద ఎంతసేపటికి పదవులు కోరుకుంటారు.
ఏమండి మీ సంఘానికి వస్తాం, మాకేం పదవి ఇస్తారు? మీ సంఘానికి వస్తామండి, మాకు ఏం పదవులు ఇస్తారు? దేవుని దయ వల్ల ఈ హోసన్న మినిస్ట్రీస్ లో పదవుల కొరకు ప్రాకులాడిన వాళ్ళని ఎవరిని నేను చూడలేదు. పదవి కావాలనుకున్న వారు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయి మళ్ళీ పెద్ద చర్చిలో చేస్తారు. పదవి కావాలనుకున్న వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చేస్తారు, కానీ పొరపాటును దీంట్లో ఉండరు, అడుగు పెట్టలేరు, విశ్వాసంలో కొనసాగలేరు. కారణం ఇది పదవి వ్యామోహాలతో ముడిపడినది కాదు, యేసయ్య ప్రాణముతో పెనవేసుకున్నది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడో తెలుసా? నేను పరిచర్య చేయుటకే వచ్చాను గాని పరిచర్య చేయించుకునే దానికి రాలేదు అన్నాడు. నేను దాసునిగా రాలేదు, దాసునిలో రిక్తునిగా, దాసునిలో కట్టబడిన బానిసగా నేను ఈ లోకానికి వచ్చి నా పరిచర్య చేశాను. నా శిష్యుల కాళ్ళు కడుగుతాను. ఎవరైనా వద్దన్నారు అనుకో, వాళ్ళకి నాకు పాలు పంపులు ఉండవు కనుక వాళ్ళ పాదాలు నేను కడగాలి. పరిచర్య చేస్తానికి వచ్చాడు ఆయన. పదవి కొరకు రాలేదు, ఘనత కొరకు రాలేదు, విప్లవకారుడుగా మారలేదు, విప్లవాలు కొనసాగించలేదు, రక్తపాతాన్ని చేయలేదు, మతం కొరకు పోరాడిన వాడు కాదు. ఓ చెంప మీద కొడితే మరో చెంపని తిప్పినవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసయ్య వస్తానన్నాడు, వస్తాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి అమరత్వం కలిగి నిత్యము అనుకుంటే ప్రభు రాకల్లో, నువ్వు రెండవ రాకల్లో ఎత్తబడాలి అనుకుంటే నీవు చేయవలసింది ఏంటంటే పదవి వ్యామోహాలకి విముఖుడవై దూరముగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో కొంతమంది పేర్లు రాయబడ్డాయి, కొంతమంది పేర్లు వ్రాయబడలేదు. కానీ వాళ్ళు దేవునిలో ఎలా జీవించారో రాయబడి ఉంది. అగ్ని మంటల్ని చల్లార్చారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో. సింహపు నోళ్ళను కట్టారు దానియేలు. అంటే దేవుని నామాన్ని మహింపరిచి చక్రవర్తుల నోళ్లలో సహితం మీ దేవుడే నిజమైన దేవుడిని వాళ్ళ నోట్లో పలికించి దేవుని నామాన్ని మహిమపరిచేటట్లుగా కొందరిని వాడుకున్నాడు విశ్వాసమును బట్టి. దయచేసి అందరు లేచి నిలబడండి. దయచేసి అందరు లేచి నిలబడండి. లేచి నిలబడిన వాళ్ళు తలలు వంచండి, తలలు వంచండి, కళ్ళు మూయండి, భయభక్తిగా ప్రభు సన్నిధిలో ఉండండి. అటు ఇటు దిక్కులు చూస్తూ తమాషాలు చూస్తూ ఉండకండి. ఒక్కసారి నీ విశ్వాస పరిమాణాన్ని, విశ్వాసపు ఒప్పుకోలు, విశ్వాసమును బట్టి నీ జీవితంలో నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన. ఇంకా కొంతమంది కళ్ళు తీసి చూస్తున్నారు గొడ్ల గోబలు చూసినట్టుగా. కళ్ళు మోయండి, కళ్ళు మోయండి. నవ్వు కాదు, భయభక్తిగా ఉండండి. విగ్రహాలు లేవు ఇక్కడ. కళ్ళు తెరిచి చూసేదానికి సజీవుడైన యేసుని చూడాలి, ఆత్మ నేత్రాలతో చూడాలి. నోళ్ళు తెరిచి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. నేను అర్పిస్తున్న అర్పణ, పాట పాడిన, ప్రార్థన చేసిన, నీవు కానుక అర్పించిన, స్తుతులే చెల్లించిన నీ అర్పణలో నీ రక్తం ఖర్చు కావాలి, రక్తం చిందించబడాలి. హేబేలు అర్పణ, కయీను అర్పణ నీ వ్యక్తిగత జీవితాన్ని అర్థంలో చూపెట్టినట్టుగా చూపిస్తున్నాయి. నీవు అర్పిస్తున్న ప్రతి అర్పణలో నీవు దేవుని కొరకు శ్రమించిన ఆ శ్రమ కనిపించాలనే సంగతి వాస్తవం.
ఎత్తబడటకు ముందు హానోకు సాక్ష్యం పొందిన వాడై ఓ జీసస్, ఓ జీసస్, ఓ జీసస్. శ్రేష్టమైన దేశాన్ని వెతుకుతూ దాని గురించే మాట్లాడుతూ ఆ విషయమై ప్రస్తాపిస్తూ దాని కొరకే జీవితాన్ని చక్కబెట్టుకుంటూ రాత్రింబగళ్ళు ఆ దర్శనము చేతనే నింపబడిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తన పిల్లలని, సంతానాన్ని ఆశీర్వదించడం ప్రారంభించారు. Oh God. Oh Jesus. Oh God. Oh, thank you, Master. పరిశుద్ధుడును ప్రేమ స్వరూపైన తండ్రి, మీ ప్రశస్తమైనటువంటి ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ శుభవేళ ఈ విధంగా నాయన ఈ దాసుల యొక్క ముఖాంతరంలో నుండి విశ్వాస వీరుల యొక్క పట్టిని గురించి నాయన చక్కటి మాటలు మీరు తెలియపరుస్తూ వచ్చారు. అందును బట్టి స్తుతిస్తూ నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని లేఖనాల్లో సెలవిచ్చినట్లుగా హేబేలును గురించి, హానోకును గురించి స్పష్టంగా వివరంగా నాయన నీ మాటలు తెలియపరిచారు. అందును బట్టి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్కులు వినినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా నాయన ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నాయన నీ రాక కొరకు సిద్ధపరచబడేటువంటి కృప నిండుగా మెండుగా మీరు అనుగ్రహించి సహాయము చేయమని యేసు క్రీస్తు ప్రశస్త నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.